హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏమప్ప వ్లాగ్స్ ఇస్తాము అనుకుంటుంది. ఇట్లే మా యావ్కి ಹುಷಾರುಂಡ್ಲೆ సో దాని ಬಗ್ಗೆ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అదే ఆ యావ్ చూడు మా జొత్లలే, దానికి మీ జొత్ల షేర్ చేసుకున్నలా అనిపించే దానికి షేర్స్ ఇస్తాము అనేసి వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. చూడ, దీనికి జ్వరం వచ్చేసింది, దీనికి కూడా బలం లేదు అనేసి జ్వరం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. దానికి అట్లే పాపం జ్వరం వచ్చేసి చూడండి, ఇది నన్ను ఇచ్చేపోదు అవుట్ ఇంకా వచ్చినప్పుడు ఇంకా చూస్తానన్న థర్డ్ పాయింట్ బిడ్డు పొనుకున్నట్లు పొనుకుంది ఫ్రెండ్స్. ఇదే చూడండి అట్లే ఎట్లు పొనుకుంటుంది తెలిసిన థర్డ్ పైన. ఇప్పుడేం వీడియోస్ వేస్తూ ఉన్నాను అనేసి ఏమో పోయింది ఆ పక్కకి. అవుట్ ఇంకా ఈడే దీనిపైనే పొనుకొని తిన్నది నక్కునుంది చూడండి, దాంతో ఎంగ్లీ ఇదంతా. ఏమంటే మా యావు ఒకటి నా వ్లాగ్స్ ఆల్మోస్ట్ అందరూ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒక గావు ముందునే తోలుతూ ఉంటుంది, అది పెద్దావు అనేసి నేను ఎవడు చెప్తా ఉంటుంది. ఆ యావ్ ఏమయ్యా అంటే వండుకున్నట్లే ఫ్రెండ్స్ జ్వరం స్టార్ట్ అయిపోయా. జ్వరం స్టార్ట్ అయ్యా సరే అనేసి డాక్టర్ని కూడా పిలిచి డాక్టర్ ఇంజక్షన్స్ వేస్తూనే ఉండ్రి జ్వరం వచ్చేసే అని చెప్పేసి. వాళ్ళు చెక్ చేసి 103 ఉండే. సరే అనేసి ఇంజక్షన్స్ వేసిరా. ఆమెకైతేనూ అదేమో ఒక 2-3 డేస్ ఇడిచి తిరగా స్టార్ట్ అయ్యా. ఆమెకి తిరగా వాళ్ళు ఇంజక్షన్ వేసినాడు. వాళ్ళ ఇంజక్షన్ పవర్కి కొంచెం వేస్తూనే ఉంటుంది. ఆమెకి ఇంక రెండుసేపు అయినాక ఎంత వాళ్ళు చెప్తారు 24 hours అంటే దీని పవర్ ఉండేది అని చెప్తారు డాక్టరు. అయితేనూ ఆ 24 hours మాత్రం వేస్తూ ఉంటుంది. ఆమెకి ఇంక రెండుసేపుకి ఇంట్లోనే కట్టేసింది, మీ తోలుకొని వస్తూ ఉండలే. ఇవ్వాలంటే వాన్ వేరే పుడుతూ ఉండే కదా, వాన్లోనంతా ఇంకా చాలా అయిపోతుంది అని చెప్పేసి మేము తోడుకొని వస్తూ ఉండలే. సరే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వేరే డాక్టర్ బాక్స్ అందరూ అట్లయితేనే ఇప్పుడు ఫస్ట్ మనము ఊర్లో ఉండే హాస్పిటల్కి పోతాము. మేలు కాకపోతే ఇంకో గ్రోన్ స్టేజ్ పెద్దకి పోతాము. అట్లే స్టెప్ బై స్టెప్ డాక్టర్ని చూపించుకొని పోతూ ఉంటాము. దానికి అట్లే చేస్తుంది. ఈ డాక్టర్ ఏమో బాగా చూడలేదు అని చెప్పేసి ఇంకొక డాక్టర్ని పిలిచి ఆ డాక్టరు ఇంజక్షన్ వేసిన తక్షణం చక్కగా యాక్టివ్ అయిపోయా. మా యావుకు మేలు అయిపోయా అని ఫుల్ ఖుషి అయిపోతుంది. సరే అనేసి తిరగా ఒక 2 days ఇడ్చుకొని తిరగా అట్లే అయిపోయా. ఫుల్ వీక్ అయిపోయా ఫ్రెండ్స్. ఎంత నాకు దాన్ని తెలుసుకుంటూ ఉంటేనే కళ్ళ నీళ్ళు వస్తుంది తెలిసిన. ఆమెకి ఫుల్ వీక్ అయిపోయా. తిరగాను వాళ్ళనే పిలుస్తుంది, ఒక 3 times పిలుస్తుంది వాళ్ళనే. వాళ్ళు వచ్చేది చూస్తూ ఉండరు. గ్లూకోజ్ ఒక కిత వేస్ట్రి, ఫుల్ సుస్తు అయిపోయింది దానికే అని చెప్పేసి గ్లూకోజ్ అంతా వేస్ట్రి. గ్లూకోజ్ అంతా వేస్ట్రి. పాలు ఒక 10 లీటర్ అవుతుండే, 15 లీటర్ అవుతూ ఉండే దాంట్లో. ఆమెకి సడన్గా ఏమయ్యా, అది ఒక యావరేజ్గా ఉన్నాడు జ్వరము, పాలంతా తగలే. కమ్మి అవుతా జ్వరం చాలా అవుతా పాలు కమ్మి అయిపోని వచ్చేసాయి. సరే మేలవుతుంది అనుకోండి. ఆ డాక్టర్ చేతులను కాలే. నెక్స్ట్ ఇంకొక డాక్టర్ వసూరులో పిలిపిస్తుంది. ఆ డాక్టర్ అది ఎట్లా అంటే ఆనేకల్, మా బావకు తెలిసి మా బావ ఆనేకల్ ఇంకా అట్లా రౌండ్ కొట్టేసి ఆ డాక్టర్ని తోడుకొని వచ్చి ఆ డాక్టరు వచ్చి చూసి ఆమెకి ఫుల్ నరము వీక్ ఉందమ్మా అని చెప్పి సరే ఇంజక్షన్స్ వేస్తాను, ఏమాత్రం మేలుకోకపోతే రేపు గ్లూకోజ్లు వేస్తాము, యాదానికి ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ చేయండి ఎట్లుంది జ్వరం ఎట్లుంది అనేసి అని. సరే అని చెప్పేసి జ్వరం ఏమో కమ్మి అయిపోయిండే, కొసువు వేస్తూ ఉండే. వాళ్ళే చెప్పి మేము పరం కొసువు వేస్తామని అది వేయద్దండా రాకొసువు వేయండా అండి. అది ఏం చేసి అంటే కుర్తి తాకుతూ ఉండే దానికి పర్పోయిసినాడు, దానికి తలకెక్కిసినేమో. అదేమయ్యా అది పారం కొసువు తింటా ఉండే కదా, ముక్కులో అంతా గ్రీన్ కలర్, గ్రీన్ నోట్లను ఫుల్ జల్లు. ఒక గ్రౌండ్ షేప్ ఇడి చూస్తే ఫుల్ అదంతా ఆవులు ఇల్లంతా తేమ అయిపోయిండు. ఏం రా ఇట్లయిపోయావు అని శోషణ చేసుకొని తిరగా. నాకు మంచిగా దేవుందేమో అయిందేమో అనేసి దేవుందంతా చేస్తుంది. ఆమెకి హాస్పిటల్ దేమో అనేసి హాస్పిటల్లో కూడా పిలుస్తుంది. అది ఏం చేస్తే నువ్వు కాలే ఫ్రెండ్స్. అదేమో ఆమెకి రాకొసు వేయండి, పరం కొసు వేయొద్దు అండి డాక్టర్. రాకొసు వేస్తూ ఉంటే ఆమెకి ఇదంతా కారేది నుంచి కంట్రోల్ అయిపోయా.
తిరగా మారనే దీని వచ్చేసి ఇంజక్షన్స్ వేసిపోయి అదే గ్లూకోజ్ వద్దామా నరానికి ఇంజక్షన్స్ వేస్తాము ఎలా అంటే నరం తనే వీక్ ఉండేది అని చెప్పేసి ఇంజక్షన్ వేసిపోయి మరి అదేమో సిరాప్ ఇచ్చి ఇది ఒక 50 ml పోయమ్మా అని చెప్పేసి సరే ఫస్ట్ ఈవినింగ్ పోసిన బాగానే తాక్కొనే అదేమి అంటే ఇంజెక్షన్ ఇచ్చిన తక్షణమే దాని గంజలం అంతా ఒక ಯಾವ కలరు ఈ బ్రౌన్ కలర్ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తక్షణ అదే కలరే వచ్చేసి నాకు దిగులైపోయా ఎలా అంటే అదే సెకండ్ టైం వచ్చిండ్రు కదా సుషేక్ డాక్టర్ వాళ్ళు చెప్పిండ్రు ఇట్లా ఏమాద్రు ఈ కలర్ వస్తే గమనించుకోండమ్మా ఎలా అంటే జ్వరము మలేరియాను ఆ తర్వాత ఏమాద్రు వేరే జ్వరాలు వచ్చి ఉంటుంది అండ్ ఇన్నాళ్ళు అంతేసినోడును దానికి వైట్గానే పోతూ ఉండే తప్పులు పెడతా ఉండే గంజులు పోస్తూ ఉండే ఆడాడు ఒక గింత సూ తింటా ఉండే సరే అని చెప్పేసి నేను చెప్పుతుని ఇట్లా ఈ కలర్ వస్తూ ఉంది అని దానికి మా అత్త ఈ ముందు మాత్రం మింగింటుంది కదా అంటే ఇంజక్షన్స్ అంతా చేసింటారు కదా దానికి అని చెప్పే సరే అని చెప్పేసి నేను పోనీ అని చెప్పేసి తిరగా పొద్దునే పాలు పిండుకొని ఏమో 1 లీటర్ ఇంకా ఖాళీ 1 లీటర్కి వచ్చేసా ఫ్రెండ్స్ పాలు దానికి ఎంత బాధ ఉన్నో తెల్లే లోపల దానికి నోరులే చెప్పుకోనేకి అయ్యదు సరే అనేసి ఫుల్ బేజారు అయిపోయా ఫ్రెండ్స్ నాకంతూ దాని ఉడుకు నీళ్ళంతా ఎత్తుకొని పోయి వచ్చుతుంది ఈగలంతా కొరకు తినిస్తూ ఉండయి అని చెప్పేసి ఈగల ముందు తెప్పించి ఉడుకు నీళ్ళ బిడ్డను చూసినట్లా చూసుకుంటుంది అయితేనో అది ఉడికుండే స్టేజ్కి పోయేసా ఫ్రెండ్స్ దానికి సక్కత్ బేజారు అయిపోయా తెలిసిన ఆమెకి డాక్టర్ చెప్పేసి ఏమంటే ఇచ్చిరండా అనేసి చెప్పరా ఫోన్ చేసి అడిగిందానికి ఇట్లా అయిపోయా తిరగా లాస్ట్లో ప్యాడ్ పెడతా ఉండే కదా ఎట్లా కోసమే మెషిన్ ఫ్రెండ్స్ ఎట్లా ఇప్పుడు పొసులు పెడితే ఆవులు మేస్తే పురు పెడుతుంది అని చెప్తారు కదా బట్ అది ఆ టైంలో ఎంత కడుపు ఇంకా మెషిన్టే కూడా తప్ప గట్టిగానే పెడతా ఉన్నాం అయితే ఆపది మాత్రము ఫుల్ నీళ్ళు మా అత్త చూసినంట నీళ్ళ అది ఒక బ్లడ్ తర వచ్చినంట ఆవిడ ఏమైంది వీళ్ళకి దిగులైపోయింది బ్లడ్ పెడతారా వస్తూ ఉంది అని చెప్పేసి సరే అయ్యలేదు దీన్ని అని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి మా అంకల్ వచ్చేసి తోడుకొని వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ దానికి సక్కత్ బేజారు అయిపోయా నాకు దానికి మీ చోట్ల షేర్ చేసుకుంటాము ఒక గింతే మా యావది ఇంత ఒక 15 days ఇంట్లోనే కట్టేసింది మీ 15 days కంటిన్యూస్గా చూపిస్తుంది అయితేను అది ఉడిలే కదా దానికి యామరద్దండి ఆవులు పెట్టుకో ఉండేవాళ్ళు అని చెప్పేసి మీకు తెలియని ఏం ఇంకా అని ఇవుడు తెలియలే మాకు ఇవుడు దానికి ఎవడు దినము ఇంట్లో అదే కన్వర్జేషన్ ఏం ఇంకా అయినో ఏమో ఎక్కడో అనేసి కన్వర్జేషన్ అయితేనే ఉంటుంది మా ఇంట్లో అయితే దానికి ఇవుడు అని పుడతా ఉంది చూడండి కరెక్ట్గా అప్పది మా యావను అమ్మినప్పుడు 5 గంటలకి ఏమయ్యాలి తెలిసిన పొద్దున్న 5 గంటలకు లేయాలా నేను 5 గంటలకి నాకు జ్ఞానం రాలే నైట్ కొనుక్కొని 2 లేట్ అయ్యా జ్ఞానం రాలేదా సరే అని చెప్పేసి నాకు అన్స్లో ఏమని వచ్చింది నాకు ఆ యావంటే రోజు ఇష్టమే ఉండే ఆమెకి ఆ యావని తెచ్చి ఇచ్చేసిండారు మా కన్స్లా వచ్చిండేది మా ఇంటికి వాళ్ళు తీసుకుపోయిండ్రు కదా వాళ్ళు ఏందా మీ కాసులు మీ ఆవు మీరే పెట్టుకోండా కాసులు మాకు ఇచ్చిరండా అని ఎత్తుకొని వచ్చి ఇచ్చిండారు నాకు ఫుల్ ఖుషి అయిపోయా ఫుల్ ఏమంటే మా ఆవు మా ఇంటికి వచ్చేసే తిరిగా అని చెప్పేసి ఖుషి అయిపోయా లేసి చూస్తాను బెడ్ పైన పడుకోన్నాను ఫ్రెండ్స్ అయ్యో దిగుళ్ళని తిరిగా లేసి చూస్తే 5:46 ఏమో అయిపోయింది టైము అయ్యో టైం అయిపోయింది అనేసి లేచి పోతుంది ఇది చూస్తే దీనికి ఫుల్ జ్వరం వచ్చేసిండే మా ఆవుకి దీనికి ఇది మా దూడ మా ఆవు అన్నీ ఏడ్చిండేది అంబా నైట్ అంతా అరుస్తూనే ఉండే దీనికంతూ జ్ఞానం పెట్టుకొని జ్వరం వచ్చేసింది నిన్నంతా ఇంజక్షన్ వేసినాము చూడండి వాన్ పడుతూ ఉంది పాపము దానికి ఆ దీపక్ వస్తూ ఉంది ఏం చేసేది చూడండి వాన్ ఇచ్చి వస్తూ ఉంది అంతే ఫ్రెండ్స్ ఇది మా ఆవుకి హుషారులే దానికి ఒక చిన్న ఏమేమాయా అని చెప్తాము అనేసి ఈ స్టోరీ మీకు ఇష్టమైతే స్టోరీ కాదు రియల్ లైఫ్లో నడిచిండేదే చెప్పినాను బట్ స్టోరీ అనే పెట్టుకున్నాం మీకు ఇది ఇష్టమైతే
లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కలో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆవిడే నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటారు బట్ నోటిఫికేషన్స్ వచ్చేది. ఆవిడ సబ్స్క్రైబ్ చేసింటి ఎవడో ఒక్కతో తీస్తారు. ఆ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అయ్యో వీళ్ళేసిండరు అనేసి చూస్తారు, లేకపోతే చూసేది. దానికి చెప్తా ఉన్నాను, నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఆ పక్కలో ఉండేదాన్ని. చూడండి వాన మా యావ మేస్తుంది. దాన్ని ఆప కట్టేసి నేను వైట్ కలర్ ఆవుని ఆ యావ మిస్సింగ్ ఫ్రెండ్స్.